రైట్ ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేస్తామని రేపటి అసెంబ్లీ సమావేశంలో కొత్త చట్టాన్ని ఆమోదింప చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే మాట్లాడారు. ఇందిరామ రాజ్యం ఏర్పడాక ముందు దాదాపుగా 2,45,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉండేవని, వారికి ఇష్టం వచ్చినట్లు అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారని తెలిపారు. తాను మంత్రి అయ్యాక రద్దు చేసే ప్రతి అప్లికేషన్కు భూ యజమానికి కారణం తెలియచేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు 1.5-2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండాయి. పెండింగ్ తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియంట్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు, కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు. ఇందిరమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది. పాత అప్లికేషన్లు ఏవైతే 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఈ గడిచిన 1 సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,98,000 అప్లికేషన్లని 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ, ఉదాహరణకి ధరణిలో గతంలో 33 మాడ్యూల్స్ ఉండాయి. ఈ 33 మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక ఆ మాడ్యూల్లో